Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. తీసుకో తీసుకో. అరే మనం అన్ని తినడానికి తీసుకొచ్చుకున్నాం, కానీ మంచినీళ్ళు మాత్రం తీసుకురాలేదు. మంచినీళ్లు తీసుకొస్తాం చాలా సులభమైన విషయం. దీనికెందుకు ఎంత ఇబ్బంది పడుతున్నారు? నేనొకటి చెప్పనా? మా గ్రామంలో ఒకసారి నీళ్ళ కష్టం వచ్చింది. అప్పుడు అందరూ నా దగ్గరికే వచ్చారు. కొట్టు కొట్టు, మాకు నీళ్లు కావాలి అని చెప్పారు. వెంటనే నా చేతిలో ఉండదు లాగి ఒక్క దెబ్బ కొట్టాను. అది పడిందే నీళ్లు బుస్ అని పైకొచ్చాయి. ఇక నీళ్ళ కష్టం కూడా ఎగిరిపోయింది. ఆ తర్వాతే ఈ ఊర్లో సముద్రం వచ్చింది. ఇప్పుడు అర్థమైంది బాబు, ఈ ఊర్లో సముద్రం ఉండడానికి కారణం ఎవరు అని. ఏదో ఒక జంతువు ఇప్పుడు ఆపదలో ఉన్నట్టు అనిపిస్తోంది. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. శివ, ఈ అడవిలో భూతాలనే ఉంటాయి. దయచేసి నువ్వు అక్కడికి వెళ్ళక ప్లీజ్. భూతాల నుంచి తప్పించుకున్నా అడవిలో అనిమల్స్ ఉంటాయి. వాటి దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఒకవేళ తప్పించుకున్నా ఏలియన్స్ నుంచి తప్పించుకోలేవు. అడవిలో చాలా ఏలియన్స్ ఉంటాయి. రండి గైస్, మనం కూడా వెళ్దాం. హాయ్. నువ్వు దిగులు పడకు, నేను నిన్ను బయటికి లాగుతాను. చాలు చాలు, మేము ఈ గొయ్యని తవ్వింది ఎందుకో తెలుసా? ఆ గుర్రాన్ని పట్టుకోవడానికే. అంకుల్, ఇది స్వేచ్ఛగా ఉండే జంతువు. దీన్ని స్వతంత్రంగానే ఉండనివ్వండి. మిమ్మల్ని కూడా ఇలాగే కట్టేసి తీసుకువెళ్తే ఎలా ఉంటుంది? ఏ గణేష్, ఈ కాలం పిల్లలు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారో చూసావా? అంతా టీవీ చూసి చెడిపోయారు. మర్యాదగా దాన్ని వదిలేయండి, లేకపోతే. ఇదిగో చూడు పిల్లాడా, నువ్వు ప్రాణాలతో ఉండాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఈ పిల్లడు కొడుతున్నాడయ్యా, ఈ పిల్లడు కొడుతున్నాడు. వాడి వదలకు, వాడికి తగిన గుణపాఠం చెప్పు. నీకెంత ధైర్యం ఉంటే నా మిత్రున్నే కొడతావు నిన్ను.
థ్యాంక్ యూ మిత్రమా. మళ్ళీ థ్యాంక్స్ మిత్రమా. ఆగు, నీ తాడుని ఇప్పతీస్తాను. శివ ఏమైంది? ఒక అందమైన నలుపు గుర్రం వేటగాళ్ళు వేసిన ట్రాప్ లో ఇరుక్కుపోయింది. నేను దాన్ని వాటి నుంచి కాపాడాను. ఇప్పుడు అది పారిపోయి వెళ్ళిపోయింది. వాళ్ళెవరో ఏమైనా తెలిసిందా? వాళ్ళిప్పుడు ఆ గుర్రం కోసం పెట్టిన ట్రాప్ లోనే ఉన్నారు. అంటారు కదా, ఎవరు తవ్విన గోతులో వాళ్ళే వెళ్ళి మళ్ళీ పడతారని. అది నిజమైంది. అరే, నేను వచ్చే వరకు వెయిట్ చేసే పని కదూ. ఆ వేటగూరంతో ఒక రౌండ్ వెళ్ళేవాళ్ళం. దాని మీద సవారీ చేయడం చాలా కష్టం, ఎందుకంటే అది ఈ అడవి జంతువు కదా. నేను దాన్ని కాపాడాను, అయినా కూడా అది నన్ను దాని దగ్గరికి కూడా రానివ్వలేదు. అది నిజంగానే మెరుపు వేగంతో వెళ్ళింది. కాబట్టి మనం దాన్ని తుఫాన్ అని పిలుద్దాం. మనం దాన్ని ఇంకొకసారి కలిసినప్పుడు దాన్ని మనం తుఫాన్ అని పిలుచుకోవచ్చు. తుఫాన్, ఇదిగో తీసుకో. నీకు ఇవ్వంటే ఇష్టం కదా, తిను. ఇదిగో తిను. భయపడకు, మనం మిత్రులమే కదా, కాబట్టి నన్ను చూసి భయపడకు. నన్ను కావాలనే నెట్టావు కదా తుఫాన్. ఆగు, ఇప్పుడే నీ పని చెప్తాను. తుఫాన్, ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. అదిగో శివ చూడు, గుర్రం మీద స్వారీ చేస్తున్నాడు. ఏ శివ, మేం కూడా గుర్రం ఎక్కచ్చా?
నేను చెప్పినా మీరు వినరు కానీ హార్స్ రైడింగ్ వితౌట్ ప్యాడల్ ఇస్ వెరీ డేంజరస్. జాగ్రత్తగా వెళ్ళిరండి. శివ అప్పుడే చెప్పాడు, తన మాట వినకుండా వచ్చేసాను. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.